ఈయన తెలీదు అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండరు. ఈయన చూస్తే ఏ ఈయన మన ఇంట్లో వాడు అని మాట్లాడుకునేలాగే ఉంటారనమాట. మీకు లైఫ్ దశ తిరిగిందిరా బాబు అని అనిపించిన సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్ లో? ఎవ్రీ విజయదశమికి దశ తిరుగుతూనే ఉంటుంది. మీ వరకు వచ్చిందా బిగ్ బాస్ అనేది? బిగ్ బాస్ ఈజ్ ఏ డాగ్ షో. యాక్చువల్గా అది కుక్కల్లా కొట్టుకోవడం తప్ప అది ఎవరికి యూజ్ లేదు, ఏమీ లేదు. పింగ్ పాంగ్ సూర్య గారు యాక్టర్ అవ్వకపోతే ఏమయ్యేవారు? ఇప్పుడు నేను యాక్టర్ అవ్వకపోతే పరిస్థితి ఏంటంటే బయట మనకు కనిపించిన కూడా అదే అడుగుతారు, ఏంట్రా సినిమాలు చేయడం మానేసి. జాన్ నుంచి ఫౌజీ ఉంటుంది, ప్రభాస్ అన్నది. ఆయన మరి మణిరత్నం గారు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర్ అంటారు. నా గురువు వచ్చి రాజమౌళి సార్. మనం కొత్తగా బ్రెయిన్ యూజ్ చేసి చేయాల్సింది ఏం లేదు, ఆయన్ని గుడ్డిగా బ్లైండ్ గా ఫాలో చేయాలి అంతే. ఆయన సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ ఒక సినిమా చేస్తే అది ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుంది అన్నది ఒక మిత్ ఉంది. ట్రూ, అది 100% నమ్ముతాం. ఎందుకంటే అన్న ఇప్పుడు ఏదో పాన్ ఇండియా హీరో ఆ ఫీల్తో ఉంటారు. ఒక ఆర్టిస్ట్ని ఎంత బాగా పలకరిస్తారు, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు. ఆ గర్వం, ఆ ఫీల్ ఏం ఉండదు. చేసుకుంటే ఒకరు ఇద్దరు ఉంటారు, చేసుకోలేదనుకోండి ఇండియా అందరూ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు. సిన్సియర్ గా లవ్ చేసి బ్రేకప్ అయిన టైం ఏంటి? నేను కనిపించిన వాళ్ళందరినీ సిన్సియర్ గానే లవ్ చేస్తాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ సౌమ్య. ఈరోజు మన ఛానల్లో మనకంటే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈయన తెలీదు అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండరు. ఈయన చూస్తే ఏ ఈయన మన ఇంట్లో వాడు అని మాట్లాడుకునేలాగే ఉంటారనమాట. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో సై మూవీ నుంచి ఆయన చూస్తూనే ఉన్నాం. సో ఆయనతో రకరకాల విశేషాలు, ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఆయనకున్న ప్రత్యేకతలు అన్నీ మాట్లాడేసుకుందాం. వచ్చేయండి. హలో పింగ్ పాంగ్ సూర్య గారు. హలో అండి, హాయ్ యూఎస్ అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, బాగున్నాయండి. నిజంగానే మిమ్మల్ని చూస్తే ఇంట్లో మనిషి అన్నట్టే అనిపిస్తుంది. చాలా మందికి కూడా ఏదో మనం రోజు కలుస్తాం కదా అన్న పర్సన్ లాగా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఇప్పుడు ఎవరు ఎంత ఎదిగినా సరే ఆడియన్స్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, వాళ్ళ దగ్గర అంటే చాలా అభిమానాన్ని సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మీ అందరి అభిమానాన్ని నేను సంపాదించుకుని ఇంత హ్యాపీగా ఉన్నందుకు, మీ అందరూ కూడా ఇంత బ్లెస్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మీ ప్లస్ ఏంటంటే బేసిక్గా కొంతమంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక సినిమా చేస్తారు, బయట మనకు కనిపించిన వాళ్ళు కూడా అదే అడుగుతారు, ఏంట్రా సినిమాలు చేయడం మానేసి సడన్ గా ఏమైపోయింది? మీకు ఆ ఛాన్సెస్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నిజమేనా? అవునండి, ఏదో ఒక ప్రాజెక్ట్ ఏదో ఒక వేలో కనిపిస్తూనే ఉంటాం, ప్రాజెక్ట్స్ జరుగుతూనే ఉంటాయి. మధ్యలో చిన్న గ్యాప్ ఒకటి వచ్చింది కానీ నాకు ఆబ్వియస్లీ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా మళ్ళీ మూవీస్ అవి చేస్తున్నారు. సో ఎట్లా ఉంది ప్రెసెంట్? సూపర్. ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఒకటి నెపోలియన్ రిటర్న్స్ ఒకటి జరుగుతుంది, నేడు తప్పిపోయిందని ఒక సినిమా వచ్చింది కదా, దాన్ని సీక్వెల్ రిటర్న్స్ అవుట్ చేస్తున్నారు. అందులో ఒక మంచి క్యారెక్టర్. నెక్స్ట్ జంప్ అన్న అని డైరెక్టర్ గారు, గగన్ విహార్, మన సత్యం రాజేష్ గారు, వరుణ్ సందేశ్ ముగ్గురు కలిసి లీడ్స్ చేస్తున్నారు. అందులో కూడా ఒక లాయర్, ఒక మంచి క్యారెక్టర్. నెక్స్ట్ నా రాక్షస్ అని ఒక మూవీ చేస్తున్నాను. కెవిన్ మాస్టర్ డాన్స్ మాస్టర్, తను ఒక మూవీ చేస్తున్నారు, అందులో కూడా ఒక గుడ్ రోల్ ఇచ్చారు, అదొకటి చేస్తున్నాను. మేబీ ఉంటే జాన్ నుంచి ఫౌజీ ఉంటుంది, ప్రభాస్ అన్నది. ఐ లైక్ అనురాగపూడి సార్. ఎందుకంటే మన ఏపీకి మన తెలుగు తగ్గట్టు చాలా నీట్ గా ఉంటాయి. ఆయన మరి మణిరత్నం గారు అనుసారి ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్న జనరేషన్ అన్ని మను కృష్ణగాడి వీరప్రేమ గారు ప్లస్ సీతారామం ఇలాంటి పడిపడి లేచే మనసు ఇలాంటి అంటే తను చేసిన అందాల రాక్షసి, ఈ ప్రాజెక్ట్స్ అన్ని చూస్తే అంటే మనకు ఒక చాలా ప్యూర్ లవ్, ఒక డిక్షనరీ, ఒక బుక్ సెపరేట్, ఒక బుక్ జోనర్ లో ఉంటుంది. శేఖర్ కమలా గారి మూవీస్ చూస్తే ఎలా ఫీల్ అనిపిస్తుంది? ఆయనది ఒక జోనర్ స్పెసిఫిక్ గా, ఇది నా మణిరత్నం గారి లా ఉంటుంది. ఐ లైక్ అసలు అను సార్ డైరెక్షన్. సో ఫౌజీ అన్నది ఎట్లా మరి మీ వరకు? అదే ఇంకా తెలీదు, అది ఒక క్యారెక్టర్ ఉంటుంది సూర్య అని చెప్పారు. అది జాన్ నుంచి వస్తుంది, కోల్కతా. బట్ ఎట్లా రీచ్ అయ్యారు అన్నది ఏమన్నా మాకు? నేను అదే ప్రభాసాన్ని ఒకసారి వెళ్ళి కలిస్తే, ఒకసారి అనుసార్ కలవరంటే ఒకసారి వెళ్ళి కలిసాను. జాన్ లో ఉంటుంది సూర్య, ఒక క్యారెక్టర్ ఉంది, నేను చెప్తాను అని చెప్పారు. సో ప్రతి ఒక్కరి లైఫ్ కి కూడా ఒక మైల్ స్టోన్, అలాగే ఒక పర్సన్ మనల్ని నడిపించే వాళ్ళు ఉంటారు. అట్లా మీ లైఫ్ లో మీకు మైల్ స్టోన్ అంటే ఇది దాటొచ్చే, నేను అది దాటిన తర్వాత నేను ఎంత బాగున్నాను, లేదా దాని వల్లే నా లైఫ్ తిరిగింది అన్నది
చెప్తారు? అలా నేను లేదండి, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర్ అంటారు. నా గురువు వచ్చి రాజమౌళి సార్. అంటే నాకు సైజ్ చేసే టైంకి ఏమి రాదు. ఐఎమ్ నాట్ ఐఎమ్ యాక్టర్. నేను ఎప్పుడు యాక్టింగ్ నేర్చుకోలేదు, ఎక్కడ నేర్చుకోలేదు. సో క్లాసికల్ ప్రభుదేవ్ గారు అంటే చాలా ఇష్టం ఉండి కూచిపూడి నేర్చుకున్నాను. దాని తర్వాత నేను సై మూవీ చేశాను. ఇంకా రాజమౌళి సార్ దగ్గర ట్రైన్డ్, అంటే ఆయన ఎలా చెప్తారు ఏంటి అనేది, అంటే వెయిటింగ్. ఆ 10 మంది ఉంటే 10 మంది క్యారెక్టరైజేషన్స్ ఆయన చేసి చూపిస్తారు. సో ఆయన చేసిన దాంట్లో మనం 10% చేసినా కానీ మనకి చాలా వచ్చు అన్నది ఆడియన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. సో అందుకే ఐ లవ్ మై గురు రాజమౌళి సార్. ఆయన చేతుల మీదుగా మేము రావడం అన్నది చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. బేసిక్ గా రాజమౌళి గారి షూటింగ్ లో కూడా ప్రతి చిన్న మైనర్ పాయింట్ ని కూడా ఆయన, సో ఆయన యాక్టింగ్ నేర్పిస్తున్నారంటే మనం ఏదో ఒక థియేట్రికల్ యాక్టింగ్ నేర్చుకున్నట్టే. 100% అసలు అంటే కంప్లీట్ మనం కొత్తగా బ్రెయిన్ యూజ్ చేసి చేయాల్సింది ఏం లేదు. ఆయన గుడ్డిగా బ్లైండ్ గా ఫాలో చేయాలి అంతే. ఆయన చేసింది మనం అది గ్రాస్ప్ చేసి ఆయనలా మనం చేయగలిగితే చాలు అంతే. సో మీ క్యారెక్టర్ కూడా ఆయన చేసి చూపించారు. ఓ మై గాడ్. ఓకే, ఓన్లీ హీరో హీరోయిన్ అట్లా ఏం కదా, సైడ్ క్యారెక్టర్ ఎవ్రీ 10 members ఉంటే ఆ 10 characters ఆ సీన్ లో ఆ మూవ్ లో ప్లే అవుతుంటే ఆ 10 members ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా రాజమౌళి సార్. ఈ లెక్కన డైరెక్టర్ కంటే ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అయ్యేవారు. మై హీరో ఆయన. రాజమౌళి సార్ డైరెక్టర్ గా కన్నా మై హీరో. ఓకే, సో మీకు ఎట్లా అనిపిస్తుంది రాజమౌళి సార్ సై సినిమా తీసినప్పుడు? ఏంటంటే ఓకే, ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయింది అండ్ దట్ టు ఆయన కెరియర్ లో తీసిన అన్ని సినిమాలు హిట్. బట్ ఇట్లా ఇంటర్నేషనల్ స్టార్ అవుతారు అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? 100% ఎక్స్పెక్ట్ చేశాం. ఎందుకంటే డెడికేషన్. ఇప్పుడు ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అన్నట్టు ఆయన ఇంకా ఎత్తుకు ఎదగాలన్నది మా ఇది. నిజంగా ఒక తెలుగు లాంగ్వేజ్ అన్నది ఎవరికి తెలియదు. అలాంటిది పాన్ ఇండియా, ఇప్పుడు పాన్ వరల్డ్ చేశారు. నిజంగా ఒక పర్సన్ అంటే ఒక మనిషి తలుచుకుంటే ఏదన్నా చేయగలడు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ మా రాజమౌళి సార్. ఇప్పుడు మనకి ఏమంటారు, కంట్రీకి మన ఇండియాకి చూసుకుంటే దీనికి పిఎం ఎట్లానో తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు రాజమౌళి సార్ అన్నది ఎవరైనా డైరెక్టర్ పోల్చండి, నువ్వేనా రాజమౌళి అనుకుంటావా? ఎగ్జాక్ట్లీ సేమ్ అట్లా అంటే అలాని కాదు, ఆయన చేసే తీసుకునే కాన్సెప్ట్స్ కానీ తీసుకునే అంటే సబ్జెక్ట్స్ ప్లస్ ప్రజెంటేషన్ చేసే విధానం, ఆ ఎమోషనల్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఆయన చాలా బాగా చూసుకుంటారు. సో ప్రజెంట్ చేయడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చాలా మంది అంటారు రాజమౌళితో సినిమా చేసిన హీరో, అది నితిన్ అవ్వచ్చు, రామ్ చరణ్ గారు అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా అవ్వచ్చు, ఆయన సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ ఒక సినిమా చేస్తే అది ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుంది అన్నది ఒక మిత్ ఉంది మన ఇండస్ట్రీలో. సో దాన్ని మీరు నమ్ముతారా? ట్రూ, అది 100% నమ్ముతా. ఎందుకంటే ఆయన ఆ హైప్ ఆ రేంజ్ చూపించిన తర్వాత నెక్స్ట్ డైరెక్టర్స్కి నిజంగా చాలా సఫర్ అయ్యి చాలా కష్టపడి టఫెస్ట్ జాబ్ మళ్ళీ ఆ హీరోని ఆ రేంజ్లో హౌ టు ఎలా చూపించగలరు. తీసుకెళ్ళి మీరు హిమాలయ పర్వతాల శిఖరమే హైయెస్ట్, ఇంక దాని మీద ఎక్కడానికి ఏం లేదు. తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇంక పైన ఇంకేముంటుంది, ఏం లేదు. మళ్ళీ ఇంకా ఎలా అంటే మీన్స్ బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేయాలి అంతే తప్ప ఇట్స్ టఫెస్ట్ జాబ్ తర్వాత చేసే డైరెక్టర్స్ కి. సో దాని వెనకాల ఉన్న ట్రూత్ ఇది అని మీరు అంటారు? 100%. ఇప్పుడు ఒక పర్సన్ మనం ఎలా చూడాలనుకుంటున్నాం, హీరోని ఎలా చూడాలనుకుంటున్నాం అనేది ప్రజెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ తీసే డైరెక్టర్ ఆ రేంజ్ చూపించకపోతే డెఫినెట్లీ డౌన్ అవుతారు. సో అలాగా రాజమౌళి సార్ చూపించే విధానంలోనే జస్ట్ అది స్కెచ్ ఆఫ్ గ్రాఫ్ లోనే అలా చూపిస్తారు. సో మీరు నితిన్ తో వర్క్ చేశారు, ప్రభాస్ గారితో వర్క్ చేశారు. ప్రభాస్ గారి గురించి అయితే ప్రత్యేకంగా ఫుడ్ ఆయన పెట్టినట్టు ఎవరు పెట్టి చంపలేరు. సో మీమ్స్ కూడా వస్తుంటాయి కుక్స్ కి అసలు ఇంకా ఖాళీ ఉండదు అన్నట్టు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఆయన షూటింగ్ లో అది చూసినప్పుడు? లేదు అంటే అన్న ఇప్పుడు ఏదో పాన్ ఇండియా హీరో ఆ ఫీల్ తో ఉండరు. ఒక ఆర్టిస్ట్ ని ఎంత బాగా పలకరిస్తారు, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు, ఆ గర్వం ఆ ఫీల్ ఆఫ్ ఏం ఉండదు. చాలా ఇట్స్ అ వెరీ నార్మల్. అసలు అన్న అలా ఉన్నందుకు అంత పెద్ద సక్సెస్ వస్తున్నాయేమో అన్నది ఇట్స్ ట్రూ. అది అందరూ కూడా అనుకునే చెప్పుకునేది బయట అందరూ కూడా అదే. మా ఆర్టిస్టులతో ఎలా ఉంటారు, బయట పీపుల్తో వచ్చిన వాళ్ళతో కూడా క్లోజ్ రిలేటివ్స్తో కూడా అలాగే మూవ్ అవుతారు, అంతే బాగుంటారు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా మీరు సై మూవీ చేశారు కాబట్టి ఆల్రెడీ నితిన్ గారు అయితే ఎక్కడ కూడా కెరియర్ ఆపలేదు, కంటిన్యూగా మూవీస్ చేస్తూనే వెళ్తున్నారు, అది ఫ్లాప్ అయినా హిట్ అయినా. బట్ జెనీలియా గారు మాత్రం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ తెలుగులో ఇప్పుడు మూవీతో రావడం. సో ఆ సినిమా గురించి మీకు ఎలా అనిపించింది? జెనీలియా గారిని మళ్ళీ స్క్రీన్ మీద చూసి హ్యాపీ. అదే చెప్తున్నా కదా, ప్రతి ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు వాళ్ళకి
ఎన్నో వర్క్స్ ఉండొచ్చు, ఎన్నో అంటే మ్యారేజ్ కానీ ఎన్నో ఇది షెడ్యూల్ ఉన్నా సినిమా అన్నది ఒక ప్యాషన్ గానే ఉంటుంది ఎప్పుడైనా సరే. సో అది మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవడం, అలాంటి అదృష్టం అవకాశాలు రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్. మళ్ళీ రీబోర్న్ అయ్యి మళ్ళీ ఇలా మూవీస్ లో చేయడం అనేది అందరికీ కూడా చాలా హ్యాపీ ఉంటుంది. సో మీరు నార్మల్ గా కూడా మూవీస్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇప్పుడు మేము జెన్జీ అని చూసుకున్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అలాగే అంటున్నారు కదా. సో ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఇట్స్ వెరీ ఈజీ. సినిమా ప్లాట్ఫామ్ అన్నది ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబర్స్ ఇట్లా వస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు కొంచెం ఎలివేట్ అయితే నెక్స్ట్ సినిమా ఛాన్సెస్ వస్తున్నాయి. బట్ మీకు రియల్ స్ట్రగుల్ తెలుసు. అబ్సల్యూట్లీ చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీకి రావడం ఎంత కష్టమో. సో అప్పటికి ఏంటి డిఫరెన్స్ మూవీ ఇండస్ట్రీలో వచ్చిందంటే ఏం చెప్తారు? ఏం లేదండి, సీరియస్లీ చెప్తున్నా. ఇప్పుడు నేను కొత్త సినిమా చేస్తున్నానంటే నేను మళ్ళీ పుడుతున్నట్టే. ఆడియన్స్ ముందు ఆ క్యారెక్టర్లో, ఆ కథలో మళ్ళీ నేను పుడుతున్నట్టే. కాబట్టి నేను ఎప్పుడు కంపేర్ చేసుకుని చూడను. ఇప్పుడు ఏ జంజీర్ మీరు ఏదో అన్నారు. సో ఇందులో కూడా మీన్స్ నాకు ఒక సినిమాలో నేను క్యారెక్టర్ చేస్తున్నా అంటే మళ్ళీ రీబౌండ్ అంటే నేను మళ్ళీ పుడుతున్నట్టే. ఇట్స్ అ బాండ్ క్యారెక్టర్, బాండ్ బేబీ అన్న ఫీల్ తోనే ఉంటుంది. కాబట్టి నేను నాకు సీనియర్ జూనియర్ నాకు ఆ ఫీల్ ఎప్పుడు లేదు. అంటే జెలస్ అట్లా కూడా ఏమనిపించదు. ఎందుకు జెలస్? ఇప్పుడు గాడ్స్ గిఫ్ట్. ఇప్పుడు ఇప్పుడు నా కర్మలో, నా లైఫ్ లో నేను ఏది అనుభవించాలో, నాకు ఏది దక్కాలో అన్నది నాకు రాసిపెట్టి ఉంటాను. సో పక్క వాళ్ళని చూసి మనం ఎప్పుడు బాధపడకూడదు. మనకున్న దాంతో సంతృప్తి చెందాలి, హ్యాపీ ఫీల్ అవ్వాలి. సో ఎవరు ఏమీ తీసుకుపోరు. ఫైనల్లీ లాస్ట్ వచ్చే మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. సో ఈ మధ్యలో మనం సంపాదించుకునే అభిమానం ఏదైతే ఉందో అదే బుక్ లో రిజిస్టర్, అంతే తప్ప మనం ఉండేది లేదు. ఇక్కడ ఉండి సీరియస్లీ తీసుకుపోయేది ఏం కూడా లేదు. సో వెళ్ళిపోయా అన్న మాట వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏది ఇప్పుడు రీసెంట్ మీరు కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు. ఆయనతో కలిసి యాక్ట్ చేశారు ఆ నలుగురు కానీ లేదా రిమైనింగ్ మూవీస్ లో కూడా. సో ఎలా అనిపిస్తుంది ఒక లెజెండరీ యాక్టర్ చనిపోవడం అన్నది, ఇంకా మళ్ళీ ఆయన మన స్క్రీన్ మీద చూడడం, ఆ ఫీల్ మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే పెయినింగ్. అంటే ఆయన లేని లోటు ఇప్పటికీ లోటే. అదే చెప్తున్నాను, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ నారాయణ గారు, ఇప్పుడు రీసెంట్ కోట శ్రీనివాసరావు గారు, ఇలా మహామహాన్ నటులు ఎంతోమంది చనిపోయారు. కానీ ఒక అదృష్టం ఉంది. ఇప్పుడు ఆయన మన కళ్ళ ముందు లేకపోయినా మనం ఆ నలుగురు సీడీ చేసిన అలాంటి అదే చెప్తున్నానండి. ఆయన చేసిన ఇన్ని వేల సినిమాలు ఉన్నాయి. సో ఈ సినిమాలన్నీ ఆహనా పెళ్ళి అంటే ఇలాంటి సినిమాలు ఎన్ని వేసినా సరే ఆయన మన కళ్ళ ముందు బతికున్నట్టే. సో ఆ ఛాన్స్ ఆర్టిస్ట్కి తప్ప వేరే వాళ్ళకి లేదు. సో నేను రావడానికి కూడా రీజన్ అదే. మనం మనం బతుకున్నా లేకపోయినా మనం ఎప్పటికీ చిరస్థాయిగా ఒక సినిమా చూస్తే ఆ నలుగురు ఉంటాం, సైజ్ చూస్తే ఉంటాం, బాహుబలి, జై చిరంజీవ ఇలాంటి. అంటే మనం లేకపోయినా మన తరతరాల వాళ్ళకి ఆడియన్స్కి ఎవ్రీథింగ్ అంతా ఈ క్యారెక్టర్ అబ్బాయి బాగా చేశాడే, అరే సూర్య అని ఒకప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉండేవాడే అన్నది అంటే మైండ్లో ఫీడ్ అయ్యి ఉంటుంది, రిమెంబర్ అవుతుంది. సో దాట్స్ ఆల్. దానికోసమే నేను ఇండస్ట్రీలకు రావడానికి కారణం. సో ఇప్పుడు మీతో పాటు అంటే ఇప్పుడు వేణుమాధవ్ గారు కానీ లేదా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ చేశారు. సో ఇప్పుడు సై మూవీ టైంలో మీతో యాక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఇప్పటికీ ఇండస్ట్రీలో లేరు, ఏదో అలా చేసి అలా వచ్చి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే వీడు ఉంటాడని అనుకున్నాను, అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా మీతో యాక్ట్ చేసిన వాళ్ళు అంటే అదే చెప్తున్నాను. కొంతమంది అదే ప్రపంచంగా ప్యాషనెట్తో వస్తారు, కొంతమంది సర్వైవల్ అవ్వలేక అంటే కాంపిటీషన్. ఇదివరకు ఒక క్యారెక్టర్కి నలుగురు కాంపిటీషన్ ఉంటే అదే క్యారెక్టర్కి ఇప్పుడున్న ప్రెజెన్స్ 40 మంది కాంపిటీషన్ ఉన్నారు. సో ఆ ఫ్లోటింగ్ క్యారెక్టరైజేషన్, ఆ స్ట్రగుల్లో కొంతమంది స్టేబుల్గా ఉంటారు, కొంతమంది తట్టుకోలేక అంటే అన్నిటికీ ఫేస్ చేయలేక వాళ్ళు వెళ్ళి జాబ్స్ చేసుకోవడం, రకరకాల ఫీల్డ్లో వాళ్ళు సెటిల్ అవుతూ ఉంటారు. సో అంటే మాకు ఏది రాదు, ఏమి చేయలేము, నేను తప్పదు కాబట్టి 100% ఇది తప్ప నాకు వేరే చాయిస్ ఏం లేదు. ఇది కాకపోతే అది చేద్దాం, అది కాకపోతే ఇది చేద్దాం అనే చాయిస్ లేదు. నాకు అలాంటి థాట్ కూడా లేదు. మెయిన్ ఉన్నది ఒకటే లైఫ్, ఐఎమ్ ఆర్టిస్ట్ అంతే. నేను ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి, నేను ఇక్కడే ఉన్నాను, ఒక స్ట్రాంగ్ డెసిషన్తో నేను ఇక్కడ సర్వైవల్ అవ్వగలుగుతాను. సో చాలా మందికి పింగ్ పాంగ్ సూర్య గారు అంటే ఈ ప్రొఫెషనల్ లైఫ్ మాకు తెలుసు, మూవీస్ ఎట్లా, పర్సనల్ లైఫ్ ఎట్లా నడుస్తుంది? పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీ అండి. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు మనకి లేని దాన్ని చూసి ఆవేశపడి ఆరాటపడి మనం ఉన్నదాంతో చాలా సంతృప్తిగా హ్యాపీనెస్ అన్నది ఎన్ని వందల వేల లక్షల కోట్లు పెట్టినా మనం కొనుక్కోలేము హ్యాపీనెస్. నేను మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నాం, ఉన్న ఫ్రెండ్స్, నా చుట్టూ ఉండే సొసైటీ, చాలా హ్యాపీ, హెల్దీ. సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ అండ్ హెల్దీ. మ్యారేజ్ లైఫ్ గురించి అయితే మరి
వద్దండి, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ గర్ల్స్ ఆర్ మై గర్ల్ ఫ్రెండ్స్. అంటే అందరికి గర్ల్ ఫ్రెండ్ అమ్మా కాబట్టి ఇంట్లో స్కూల్లో ప్లెడ్జ్ అలాగే నేర్పించారు, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ గర్ల్స్. అలాగే చెప్పారు, నేను అలాగే చెప్పాను కాబట్టి అది హ్యాపీ ఉంది. అంటే ఒక్కళ్ళే పెళ్లి చేసుకుంటే ఒక్కరు ఇద్దరు ఉంటారు, చేసుకోలేదు అనుకోండి ఇండియా అందరూ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు. కనిపించరు కానీ క్లిప్ లో పక్కనే ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు లెక్క పెట్టుకోవచ్చు? అదే చెప్తున్నాను కదండి, 1-2 అన్నది నేను చెప్పలేను. ఇండియా ఇస్ మై కంట్రీ, బాగున్న వాళ్ళందరూ మై గర్ల్ ఫ్రెండ్స్. అయ్యయ్యా, వాళ్ళు అనుకోపోయినా మీరు మాత్రం గర్ల్ ఫ్రెండ్స్ అని ఫిక్స్ అయ్యారు. సో వాళ్ళు అనుకునేదండి, మనం ప్రేమిస్తాం సోలో అసలు. అంటే కనీసం ఎవరిని చూసినా పెళ్లి చేసుకుంటే బాగుండు ఒక అమ్మాయి అంటే. లేదండి, అంటే మనం అభిమానిస్తే దూరంగా ఉండే అభిమానించాలి. క్లోజ్ టు దగ్గర అయ్యామనుకోండి వాళ్ళ మైనసెస్ అన్ని మనకు తెలుస్తాయి, దాని తర్వాత మనం పారిపోవాల్సి వస్తుంది ఎక్కడికో. సో ఇవన్నీ కాకుండా తగిలిందేమో సూర్య గారికి దెబ్బలు తగిలినాను. ఏ ఇయర్ లో అంటే మీరు ఏ సర్టన్ ఏజ్ లో ఉన్నప్పుడు సిన్సియర్ గా లవ్ చేసి బ్రేకప్ అయిన టైం ఏంటి? నేను కనిపించిన వాళ్ళందరినీ సిన్సియర్ గానే లవ్ చేస్తాను. నేను అదే చెప్తున్నాను, వాళ్ళు లవ్ చేయాలి కదా మళ్ళీ, నేను అఫర్ట్ సిన్సియర్లీ. 2 sides ఉన్నది ఏ ఇయర్ లో? ఒకవేళ తను కూడా ఇష్టపడి బట్టి కుదరక అదే అది మనకు తెలియదు, మీరు తప్పించుకుంటున్నారు. ఇప్పుడు నా మనసులో ఏందో నేను చెప్పగలను, మీ మనసులో ఏముందని నేను చెప్పలేను కదా. చాలా వచ్చి చెప్పిన వాళ్ళు కూడా మీరు కూడా సేమ్ వాళ్ళు అలాగే అనుకుని ఉంటుంది, దూరంగా చూసి ఇష్టపడదాము. ఎగ్జాక్ట్, అది బెస్ట్ అండి. అసలు అభిమానం ఉంటుంది, ఫీల్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, క్రష్ ఉంటుంది, చాలా ఉంటాయి. నైస్, ఇంత ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి. ఇప్పుడు ఇన్ని మూవీస్ చేస్తున్నారు, బట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది మీతో పాటు వచ్చిన వేణుమాధవ్ గారు కానీ లేదా చాలా మంది సినిమాలు చేస్తున్నారు. నాతో పాటు రాలేదండి నేనేమంటున్నా అంటే సేమ్ మూవీస్ లో యాక్ట్ చేసిన వాళ్ళ విషయం. ఇప్పుడు సై మూవీలో ఆయన కూడా ఉన్నారు. సో ఇట్లా చేసిన వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళి వేణుమాధవ్ అనగానే చిటికలో గుర్తొస్తుంది. సో అట్లా పింగ్ పాంగ్ సూర్య అవ్వకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? మేము చిటికేసిన తర్వాత గుర్తొస్తామండి, ఆయన చిటికలో గుర్తొస్తారు, మేము చిటికేసిన తర్వాత గుర్తొస్తాం. దట్స్ ఆల్. అందుమించిన అంటే ఆ రీజన్ అయితే నాకు తెలీదు. ఇప్పుడు కనీసం అనుకుంటాం కదా మనం ఎందుకు వాళ్ళ లేకపోతే ఆ కంపారిజన్ కూడా ఉండదు. నేను ఒకటి చెప్తాను సీరియస్లీ, గాడ్ గిఫ్ట్స్ ఏంటంటే, నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే సై, ఆ నలుగురు, జై చిరంజీవి ఇవన్నీ 2004లో రిలీజ్ అయినాయి. దాని తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా మంచి మంచి సినిమాలు, హనుమంతు, కంత్రి, చాలా అంటే ఇలాగా నేను చేసిన సినిమాలు అన్నింటిలో కూడా ఒక స్పెసిఫిక్ ఒక కీ రోల్స్. సో అలాగా నేను ఇప్పటికీ గుర్తున్నా అంటే నా అదృష్టం, అలాంటి సినిమాలు నాకు వచ్చినాయి. నేను థ్యాంక్స్ టు డైరెక్టర్స్ మెయిన్. ఇప్పుడు నాకు అంత మంచి క్యారెక్టర్స్ ఇచ్చి నన్ను ఆడియన్స్లో ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండే ముద్ర వేశారంటే ఆయన థ్యాంక్స్ టు డైరెక్టర్స్. నేను ఎప్పుడు రుణపడి ఉంటాను డైరెక్టర్స్కి. చంద్ర సిద్ధార్థ గారు, ఆ నలుగురు. యాక్చువల్గా ఆ నలుగురిలో కూడా నేను వేరే క్యారెక్టర్ చేయాలి. సో చంద్ర సిద్ధార్థ గారు సుబిలాక్ సుధాకర్ గారి కొడుకు క్యారెక్టర్ కన్నా రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకు క్యారెక్టర్ తను బాగుంటాడు, సూర్య బాగుంటాడు అని చెప్పి అందులో ఇచ్చారు. జై చిరంజీవ త్రివిక్రమ్ గారు కూడా చాలా సజెస్ట్ చేసి జై చిరంజీవ రసూల్ క్యారెక్టర్. సో అలా ఏం సంగతి, ఏ జిల్లా ఏ జిల్లానా పిల్ల అనేది ఏ జిల్లా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ క్యారెక్టర్. అంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు చిరంజీవి సార్ దగ్గర మనం ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాలంటే మనం ఎన్నో ఆయన్ని చూసి ఊరిలోంచి వచ్చి మంచాలు ఎరగొట్టి డాన్సులు వేసి ఇప్పుడు రేపు ఆయన ముందు మనం యాక్ట్ చేయాలి అంటే మనకి ఎలా ఉంటుంది? రీల్లో హార్ట్ లో ఒక డప్పు డాన్స్ ఉంటది, ఇంకో పక్కన టెన్షన్ ఉంటుంది. అవును, ఎలా చేస్తాము, ఆయన ఏమనుకుంటారు, ఆయన ఇంప్రెషన్ ఎలా ఇంప్రెస్ చేయాలి అని. సో నేను క్యారెక్టర్ని ఫాలో అయ్యా అంతే. ఈ క్యారెక్టర్ ఇలా చేసి ఆయన ఎలా చెప్తే అలాగా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి ఇమీడియట్లీ చెప్పారు. ఒక మానిటర్ ఒక టేక్, ఒక మానిటర్ ఒక టేక్, అలాగా 3 days వేసుకున్న షెడ్యూల్ 2 days లో ఫినిష్ అయిపోయింది. సో ఆ ఎమోషన్ ఆఫ్ బాండింగ్ జై చిరంజీవి అంటే నేను ఒక్కనే గుర్తొస్తాను. ఎందుకంటే కాలు నరికేసి ఎమోషన్ అది చిరంజీవి గారు ఫీల్ అయ్యి ఆ ఫీల్ తో ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఇంత జరగడం వల్ల ఆ క్యారెక్టర్ రసూల్ అనే క్యారెక్టర్ మైండ్ లో చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు పింగ్ పాంగ్ సూర్య అంటే ఆలోచించిన వాళ్ళు కూడా జై చిరంజీవి అని వెంటనే ఆలోచించే టైప్ ఆఫ్ క్యారెక్టర్ అది నిజంగానే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఒక ఆయన వచ్చారు టక్మని వచ్చి, అమ్మ మధ్యలో సినిమాలు ఎందుకు చేయట్లేదమ్మా నువ్వు అన్నారు. అదేంటంటే చేస్తున్నా చిన్న చిన్న అంటే, అది కాదమ్మా మేము చూసి మేము చేసి అంత రికగ్నైజ్ చేసే మధ్యలో పెద్ద సినిమాలు అయ్యి ఎందుకు చేయట్లేదు నువ్వు అన్నారు. అది నాకు వచ్చినాయి నేను చేస్తున్నానండి, మిగతా రావట్లేదు కాబట్టి డెఫినెట్గా ట్రై చేసి చేస్తాను అని చెప్పా. ఆయన చెప్పింది ఏంటంటే
ఆ నలుగురు చూసా, జై చిరంజీవి చూసా, నేను సై చూసా, మా పిల్లలతో కలిసి పిల్లల్ని తీసుకుని. సో నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలా ఉన్నావు, కానీ నువ్వు అంత పేరు అంత బాగా యాక్ట్ చేస్తున్నావు, మా పిల్లలకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టం, మంచి సినిమాలు చేయమ్మా అంటున్నారు. నాకు వస్తే నేను ఎందుకు చేయనండి, డెఫినెట్గా నేను చేస్తా. కానీ నిజం చెప్తాను అంటే ఈ మధ్యలో పెద్ద సినిమాలు నేను చేయకపోయి ఉండొచ్చు, కానీ చిన్న చిన్న వాటిలో నేను ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్నా. డెఫినెట్లీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్, ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ వెళ్ళి కలిసి డెఫినెట్గా ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే 100% ఫుల్ఫిల్ చేస్తా. సో మీ యొక్క ఫోకస్ అన్నది మూవీ ఇండస్ట్రీ పైన ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద సినిమాలు చేసి మళ్ళీ బ్యాక్ టు చిన్న చిన్న మూవీస్ చేసుకొచ్చి మళ్ళీ పెద్దది వస్తే చూద్దాం, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి అదే లైఫ్. వాళ్ళు కంటిన్యూ ఈ మధ్యలో దగ్గర నుంచి చూస్తుంటే కొంచెం బ్లర్ అవుతున్నాయి, కొంచెం దూరంగా అంటే ఓకే క్లారిటీ కనిపిస్తుంది. ఈ మధ్యలో దగ్గరగా చూస్తుంటే కొంచెం బ్లర్, ఈ ఫోకస్ ఇవన్నీ అంటే ఎవరు మన ఇండస్ట్రీలో ఉన్నాం ఇప్పుడు డైరెక్టర్స్ కి. ఈ సో ఇంతమంది కాంపిటీషన్ లో అరే ఈ క్యారెక్టర్ సూర్య చేస్తే బాగుంటదని ఆ డైరెక్టర్ కనిపించాలి, మనం వెళ్ళి కనిపించాలి. సో వీడు ఉన్నాడు ఇంకా ఇండస్ట్రీలో అన్నది గుర్తించాలి. సో ఇవన్నీ ఇవన్నీ అయిన తర్వాత క్యారెక్టర్ నాకు వస్తే నేను ప్రూవ్ చేసుకోగలగాలి. సో ఇలాంటి నేను అలాగే ఆలోచిస్తాను. మిమ్మల్ని ఎలా ఆయన అయితే అన్నారో అంత పెద్ద పెద్ద మూవీస్ చేసిన సూర్య గారు ఎందుకు తర్వాత కనిపించలేదు అన్న కాన్సెప్ట్ కామన్ పీపుల్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఉంది. నేను ఇవాళ జస్ట్ 1 hour బిఫోర్ చెప్తుంటేనే ఆయన షాక్ అయ్యాను. అవును కదా అమ్మ ఈయన అంటారు మరి అంటే మనం ఎక్కడ సైడ్ ట్రాక్ అయ్యామో, ఎక్కడ మధ్యలో ప్రొడక్షన్ చేయడం వల్ల కొంచెం బ్యాక్ ఎండ్ అయ్యా, చాలా బ్యాక్ ఎండ్ అయ్యా. సో దానివల్ల అనుకుంటా మేబీ డెఫినెట్ గా మంచి సినిమాలు చేస్తానండి అది ఇది అని చెప్తే నువ్వు చెయ్యాలన్నమాట, చేస్తానండి ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక పర్సన్ వచ్చి అంత కనెక్ట్ అయ్యి మనకి చెప్తారంటే ఎంత అభిమానం, నాకు అసలు ఫుల్ హ్యాపీ అనిపించింది చాలా. సో మీకు లైఫ్ దశ తిరిగిందిరా బాబు అని అనిపించిన సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్ లో? ఎవ్రీ విజయదశమికి దశ తిరుగుతూనే ఉంటుందండి. అది అంటే పూజ ఇంట్లో చేస్తాం కాబట్టి చిన్న హ్యాపీ ఫీల్ ఉంటుంది. మా ఇలవేల్పు కులదేవి దుర్గమ్మ తల్లి ఎప్పుడు విజయదశమి కాదండి, ఇది దశ తిరగడాలు ఇది ఏం లేదు, ఇట్స్ అ ఫేట్. ఇప్పుడు ఇంకో గంటలో ఒక పర్సన్ కి ఏం జరుగుతుందో ఏంటో అన్నది మనమే చెప్పలేదు. అది ఎప్పుడు తిరుగుతుందో అనేది తెలియదు. వన్ ఫ్రైడే డెఫినెట్ గా తిరుగుతుంది అందరికి, ఇండస్ట్రీలో ఉన్న పీపుల్ అందరికి. ఒక లైఫ్ ఎప్పుడు ఆర్టిస్ట్ లైఫ్ కానీ ఇక్కడ టెక్నీషియన్స్ డైరెక్టర్స్ వెయిట్ చేసేదంతా ఒక ఫ్రైడే కోసం. అంటే ఆ రోజు సినిమా రిలీజ్, ఆ సినిమా వల్లే పెద్ద సక్సెస్ అయ్యి అందరినీ నచ్చి అది దశ తిరగడం అంటే ఇప్పుడు. సో అలాంటి టైం అలాంటి రోజు సో మెనీ వచ్చినాయి. ఇంకా ఫ్యూచర్ లో కూడా మంచి స్పీకర్ కింద అయిపోయింది. అలా ఏం లేదు, నాకు అనిపించింది, నేనేం ఆలోచించి మాట్లాడను, నాకు అనిపించింది నేను మాట్లాడేస్తాను అంతే తప్ప నాకు ఇదే మాట్లాడాలి ఇలాగే ఉండాలని ఐఎమ్ నాట్ ఏ బోర్డర్స్ అండ్ రూల్స్. సో ఇప్పుడు మూవీస్ అవి రిలీజ్ అవుతున్నాయి, బేసిక్ ఇప్పుడు జరుగుతుంది ఏంటి సోషల్ మీడియా. సింప్లీ ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత అది జనాలు చూసే గ్యాప్ కూడా ఇవ్వట్లే, వచ్చి ప్రివ్యూ షోస్ చూసేసి దాని మీద రివ్యూలు చెప్పడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. వాట్ యు ఫీల్ అబౌట్ దట్? మీరు ఎప్పుడు 2000s నుంచి ఉన్నారు కాబట్టి. అవును, మన సినిమాని మనమే చంపేసుకుంటున్నట్టు అంతే అండి. ఇప్పుడు ఇదివరకు రివ్యూస్ చూసి వెళ్ళేవారు, ఇది సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళకి టైం లేక బాగుంటే మంచి సినిమాకి వెళ్దామని. ఇప్పుడు ఊర్లో చాలా మంది జనాలు ఉంటారు, యాక్చువల్గా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సినిమా తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ ఏం ఉండదండి. వాళ్ళు ఇప్పుడు కష్టపడి జాబ్స్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 days వాళ్ళు సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ వీక్లో వాళ్ళకి అదే ఎంటర్టైన్మెంట్, అదే సినిమా. ఇప్పుడు మనం రివ్యూస్ ఇచ్చి అంటే ఒక ప్రొడ్యూసరు అన్ని ఆస్తులన్నీ అమ్మి, ఒక ప్రొడ్యూసర్ ఎంత స్ట్రగుల్ చేస్తాడు, ఒక డైరెక్టర్ ఎంత ఎన్ని సంవత్సరాల కథ కష్టపడి చేస్తాడు, కాస్టింగ్ ఎంత కష్టపడి. ఒక సాంగ్ చేయాలంటే 3 minutesలో మనం థియేటర్లో చూస్తాం, అది 5 days కష్టపడతాం. ఒక సాంగ్ చేయడానికి అంటే పెద్దవాళ్ళు సాంగ్ చేయడానికి ఆల్మోస్ట్ 20 to 30 lakhs అవుతుంది. చిన్నవాళ్ళు సాంగ్ చేయడానికి 5 to 10 lakhs మధ్యలో అవుతుంది. అంటే డాన్సర్స్ బట్టి ఎవ్రీథింగ్ ఆ సిచ్యువేషన్స్ అది. సో మనం సాంగ్ వస్తే సిగరెట్ స్మోక్ కోసమో దేంటో వెళ్ళిపోతాం టక్మని లేచి, కానీ అక్కడ స్ట్రగుల్ ఎంత ఉంటుంది అన్నది ఓన్లీ మాకు మాత్రమే తెలుస్తుంది. సో ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ కూడా చాలా తెలుసు. ఇండస్ట్రీలో ఉన్న పర్సన్కి అంత స్ట్రగుల్ తెలిసిన తర్వాత కూడా ఒక సినిమాని రివ్యూస్ ద్వారా చంపేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు. అంటే వాళ్ళకే ఇప్పుడు వాళ్ళ రేటింగ్ కోసం ఒక ప్రొడ్యూసర్ని చంపేస్తున్నారు, ఒక డైరెక్టర్ని చంపేస్తున్నారు, ఒక ఆర్టిస్ట్ని చంపేస్తున్నారు. ఇంతమంది చంపేసిన తర్వాత నెక్స్ట్ ఒక ప్రొడ్యూసర్ బయట నుంచి వచ్చి సినిమా ఏం చేస్తారు? ఇండస్ట్రీకి ఫుడ్ ఎలా దొరుకుతుంది?
ఒక రోజు ఒక లైట్ ఆఫీసర్స్ కానీ క్రెయిన్ మేకప్ మ్యాన్ ఇంత 24 క్రాఫ్ట్స్ ఒక యూనిట్ రోజుకి అన్నం తింటున్నారు అంటే ఒక ప్రొడ్యూసర్ వల్ల. ఆ సినిమాయే లేకపోతే ఇంతమంది కుటుంబాలు ఎలా బతుకుతాయి? ఇవన్నీ ఒక రివ్యూస్ రాసేవాడు ఒకసారి ఆలోచిస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు రివ్యూ రాసినా ఎందుకోసం, రేటింగ్ కోసం, వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళు వ్యూవర్షిప్ కోసం, దీనికోసమే కదా. ఇంతమందిని చంపేసిన తర్వాత వాడు ఒక్కడు బ్రతికి ఇంకా లైఫ్ ఏం చేస్తాడు? ఎవరు రాకపోతే ఇంకా వాడు రివ్యూ ఏం రాస్తాడు? సినిమా తీసేవాడు లేకపోతే రివ్యూ రాసేవాడు ఎక్కడ ఉంటాడు? అందుకే మనల్ని మనమే చంపేసుకుంటున్నాం మన ఇండస్ట్రీని అన్న ఫీలింగ్ నాకు ఉంది. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ బిగ్ బాస్ అన్నది ఆల్రెడీ నడుస్తుంది 9th సీజన్. బిగ్ బాస్ ఈజ్ ఏ డాగ్ షో. యాక్చువల్గా అది కుక్కల్లా కొట్టుకోవడం తప్ప అది ఎవరికి యూజ్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు సుమన్ శెట్టి గారు చాలా సంవత్సరాల తర్వాత అనుకోండి స్క్రీన్ మళ్ళీ కనిపించారు. సో మీకు అట్లా అయినా అనిపిస్తుంది అంటే వెనకబడిపోయిన వాడిని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అని ఎందుకు అనుకోకూడదు? అది వెనకబడిపోయిన వాడిని ముందుకు ఏం తీసుకొస్తున్నారు? సినిమాలు ఇవ్వనండి. ఇక్కడ ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. ఈ సుమన్ శెట్టికి రికమెండ్ చేసి చాలా మంది డైరెక్టర్స్ తను చాలా మూవీస్ వర్క్ చేశారు. వాళ్ళందరూ గుర్తించి సినిమాలు ఇస్తే సరిపోతుంది. ఒక మనిషి నా ఒపీనియన్, వాడి చీదేది, దగ్గేది, పాకేది, దేకేది, మొత్తం దొల్లేది, మొత్తం బ్రష్ చేసేది అన్నీ చూసిన తర్వాత ఒక పర్సన్ అంటే ఏంటో ఎవ్రీథింగ్ అన్నీ తెలిసిన తర్వాత 200 రూపీస్ పెట్టి మీరు థియేటర్కి వెళ్ళి ఒక పర్సన్ చూస్తారా? ఆడేంటో నాకు తెలుసులేరా అనుకుంటారా? మీరు అరే సుమన్ శెట్టి వచ్చాడని చెప్పి 200 రూపాయలు టికెట్ పెట్టి నువ్వు సుమన్ శెట్టి కోసం వెళ్ళి థియేటర్లో సినిమా చూస్తారా? ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాడు. ఐఎమ్ వెరీ జెన్యున్గానే నాకు అనిపించింది, నేను చెప్తున్నాను, అడుగుతున్నాను అంతే తప్ప ఇట్స్ ఐఎమ్ నాట్ ఏ కాంట్రవర్సీ. నేను కాంట్రవర్సీకి వెళ్ళట్లేదు. సో కనీసం రేపు మీ వరకు వచ్చిందా బిగ్ బాస్ అన్నది? వచ్చిందండి. అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, సీరియస్లీ చెప్తున్నా. నాకు ఎందుకో కంప్లీట్ లైఫ్ అంతా తీసుకెళ్ళి బయట పెట్టుకో అంతే. నిజంగా ఒక మనిషి చీదేది ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత అవతల ఇప్పుడు మనకు ఒక దేవుడే నచ్చడు, అలాంటిది మనం ఒకరికి నచ్చుతాం, నచ్చకపోవచ్చు. సో ఒక గుడ్ ఉంటే గుడ్ అని అందరూ చెప్పుకుంటారు, ఒక బ్యాడ్ ఉంటే ఇంకొక గుడ్ అని 10 మంది చెప్పుకుంటారు, బ్యాడ్ అని లక్షల మంది చెప్పుకుంటారు. ఈ బ్యాడే హైలైట్ చేసి ఇది చూపిస్తారు తప్ప గుడ్ అన్నది మాత్రం ఎప్పటికీ బయటికి రాదు. అవును. సో ఇప్పుడు మీరు మూవీస్ కూడా ఇప్పుడు ఫౌజీ కానీ లేదా ఇలాంటి మూవీస్ ఫ్యూచర్ ప్లానింగ్ ఉన్నాయి కాబట్టి, సో పింగ్ పాంగ్ సూర్య గారు ఏమనుకుంటున్నారు నెక్స్ట్ 5 years లో ఇది నా గోల్ లేదా మూవీ ఇండస్ట్రీలో ఇలా ఉండాలనుకుంటున్నాను అన్నది? అలా నేను లేదండి. ఇంకో గంట అయితే భోజనం చేద్దాం అనుకుంటాను. 12-1 అవుతుంది కాబట్టి నేనేమి నాకు మీ ఫ్రస్ట్రేషన్ నిజంగా 1 అయితే భోజనం చేద్దాం అనుకుంటాను. ఈవినింగ్ 8 అయితే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంతే తప్ప నేను స్పెసిఫిక్గా అది చేసేయాలి, ఇది చేసేయాలి, అది రీచ్ ఇది ఏం లేదు. ఇట్స్ అ లైఫ్. కాలం ఎటు తీసుకువెళ్తే ఫ్లో అంతే. ఫ్లో ఎప్పుడు 100% ఇట్స్ అ ఫ్లో అంతే తప్ప మనం ఏదో అనుకుని రీచ్ అయిపోవాలి, ఏదో అనుకుని టార్గెట్ పెట్టుకోవాలి అన్నది మన చేతిలో ఏం ఉండదు అనిపిస్తుంది. నేను ఉన్న రోజులు ప్రతి మినిట్ మనం హ్యాపీగా ఉండగలిగితే అదే లైఫ్. పింగ్ పాంగ్ సూర్య గారు యాక్టర్ అవ్వకపోతే ఏమయ్యేవారు? అదైనా మెకానిక్ అయ్యేవాడినండి. మా డాడీ ఫ్యామిలీలో ఉందేంటది? లేదండి, స్కూల్కి వెళ్ళకపోతే చిన్నప్పుడు మెకానిక్ షెడ్ లో జాయిన్ చేస్తాను. మా ఇంట్లో అదే ఉంది. నేను యాక్టర్ అవ్వకపోతే పరిస్థితి ఏంటంటే మెకానిక్ అయ్యేవాడిని. అందుకే ట్రై చేశారు మీరు యాక్టర్ అవ్వాలని? అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఇది అవ్వకపోతే మెకానిక్ పరిస్థితి. నాకు తెలిసి మీ డాడీ బెల్ట్ ఇచ్చుకొని కొట్టి కూడా మామూలుగా కొట్టుంటారు కదా. డైలీ రోజు రాగానే అలవాటు అయిపోయింది. మేమే బెల్ట్ ఇచ్చేవాళ్ళు కొట్టే అయిపోతుంది. త్వరగా కొడితే పని అయిపోతుంది, మళ్ళీ ఆడుకోవాలి వెళ్ళండి. అంటే ఇది ఆ టైంలో మనకి ఏం తెలియదండి అసలు. ఏదో మనం జ్ఞానంగా ఆలోచించి మనం ఏదో అది చేయాలి, ఇది చేయాలి, గోల్స్ ఏమి ఉండవు. ఆడుకోవాలి, చిల్లరగా తిరగాలి, హ్యాపీ. చదువు అంటే ఇష్టం లేదు, స్కూల్ అంటే భయం. ట్రై చేసినప్పుడు ఏమన్నా అన్నారా మూవీస్ కి యాక్టర్ గా ట్రై చేసి? వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదండి. నేను చిన్నప్పుడే పారిపోయొచ్చాను 7th క్లాస్లోనే. అడిగితే మళ్ళీ ఛాన్స్ ఇస్తారో లేదో, పారిపోయిన తర్వాత వాళ్ళే డిసైడ్ అవుతారు కదా. పారిపోయిన తర్వాత సర్లేరా కొంపకైనారా? ఇదే నువ్వు కొంపకొస్తే చాలు, నువ్వు ఏదైనా చేసుకోవాలి. అప్పట్లోనే అలా ఆలోచించారంటే అదే చెప్తున్నా, ఆలోచించలేదు. 7th క్లాస్ అంటే ఎంత ఉంటుంది? మా అయితే 9 years అంతే. 9 years. ఏ ఇయర్ లో జరిగింది? అదే 2000 అంటే ఇయర్ గుర్తులేదు. అంటే 7th క్లాస్ అంతే. 7th అయిపోయి 8th అంతే వచ్చేసారు. ఎవరు తోడు కూడా లేదు. తోడెందుకు? మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు మనకి ఆడిని తీసుకెళ్ళి ఆడి వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారు మధ్యలో చెప్పేసి. ఇప్పుడు జనరేషన్ మూవీస్ వస్తాయి కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ అయ్యి ఉండొచ్చు, లేదా చాలా సినిమాలు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి సేమ్ ఇట్లా చేశారు ఇలా అనిపించే సినిమాలు ఏమైనా ఉన్నాయా? అలా నేను లేదండి. అంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు లవ్ స్టోరీలైనా
అది చెప్తున్నా, అని పర్టికులర్లీ డిసైడ్ అవ్వను. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇచ్చి డైరెక్టర్ ఇది నువ్వు చేయి సూర్య అంటే నువ్వు చేయగలవు అంటే డెఫినెట్లీ ఐ విల్ డూ, అంతే తప్ప చెప్తున్నాను మైండ్లో నాకు ఏ ఉండదు. క్యారెక్టరైజేషన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే డైరెక్టర్ చెప్పే దాంట్లో వచ్చే క్యారెక్టరైజేషన్ ఫామ్ అవుతుంది. ఆ గ్రాఫ్ మనం ఓవర్ చేయకూడదు, ప్లస్ ఆ క్యారెక్టర్ని డౌన్ చేయకూడదు. ఆ స్కేల్ ఆఫ్ గ్రాఫ్ మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో, డైరెక్టర్ని ఎప్పుడైతే ఫాలో అవుతామో 100% ప్రతి ఆర్టిస్ట్ సక్సెస్. మీకు కనీసం ఇప్పుడు చూసే సినిమాల్లో కూడా ఇది నాకు జరిగిద్ది సేమ్ ఇట్లాంటిదే సిచ్యువేషన్స్ అవును ఆ టైంలో ఇలాగే జరిగిందని ఏదైనా మూవీ చూసినప్పుడు అనిపిస్తుంది. అన్ని సినిమాలు జరిగినప్పుడు నేనే హీరో అని ఫీల్ అవుతాను కాబట్టి అన్ని నాకు జరిగిన ఫీలింగే ఉంటుందండి సీరియస్లీ. ఇప్పుడు కేజీఎఫ్ చేస్తే ఇంత బంగారం నాకు ఇప్పుడు వస్తే నేను ఎలాగ చేయాలి ఏంటి అసలు ఒకవేళ నిజే అని కేజీఎఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు బాహుబలిలో ప్రభాస్ అని ఉన్నారు అనుకోండి, అంటే చెప్తున్నాయండి ఒక రాజు అయితే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలాగా మనం సమర్థవంతంగా చేయాలనేది ఆ క్యారెక్టర్ ఆఫ్ ఇందులో మనం కొంతసేపు ఎంజాయ్ చేస్తాం. సో అలాగా ప్రతి సినిమాకి చిన్న ఇన్స్పిరేషన్ ఉండే హీరోనే ఫీల్ అవుతారండి, ఆడియన్స్ కనెక్టెడ్ టు హీరో. ఇన్ని సినిమాలు వచ్చినాయి కదా, మీరు ఎక్కువ టైమ్స్ చూసిన సినిమా ఏంటంటే ఎన్నిసార్లు చూసినా మీకు బోర్ కొట్టిన మూవీ? నేను సరే అది ఆ నలుగురు అండి, ఆ నలుగురు, జై చిరంజీవ, ఇవన్నీ ఫన్ మీరు చేసిన వాటిలో నేను చేసాను. ఓకే, ఒకవేళ మామూలుగా వేరే హీరో లేదా వేరే నేను సూర్య గారి ఫ్యాన్ అండి. సూర్య లేకపోతే మామూలుగానే? మామూలుగానే చిన్నప్పటి నుంచి కూడా నాకు సూర్య గారు అంటే, చిరంజీవి గారి తర్వాత నాకు సూర్య గారు అంటే చాలా ఇష్టం. అంటే చిరంజీవి గారు అంటే నా చిన్నప్పటి నుంచి మా ఇన్స్పిరేషన్. సూర్య గారు అంటే తర్వాత ఊహ తెలిసిన తర్వాత ఆయన అదే ఇలాంటి పితామహ ఈ సినిమాలు చేశారు కదా విక్రమ్ గారు. సో అలాగా ఆయన సినిమాలు గజని అవి ఇవి అన్నీ చూసి అవుట్ క్యారెక్టరైజేషన్ మన దాకా వస్తే ఎలాగా చేయాలి సూర్య గారు చిన్న ఇన్స్పిరేషన్. పింక్ పాంగ్ సూర్య గారు ఇప్పుడు దాకా క్యారెక్టర్స్కి వచ్చి ఒక హై పీక్లో ఉన్నప్పుడు జై చిరంజీవి అలాంటివి చేసినప్పుడు ఏదైనా క్యారెక్టర్ వచ్చి నాకు నచ్చలేదు నేను చెయ్యను అని ఎప్పుడైనా చెప్పారా? లేదండి, చెప్పలేదు, నెవర్. నాకు అడుగు తినే క్యారెక్టర్ వచ్చినా, అమలాపురం ప్రెసిడెంట్ వచ్చినా సరే నెవర్, ఐఎమ్ రెడీ టు డూ, నేను చేయడానికి రెడీగా ఉన్నా. అవతల వాళ్ళు అంటే డైరెక్టర్ ఈడు ఆ క్యారెక్టరైజేషన్లో సరిపోతాడా లేదా ఫిట్ అవుతాడా లేదా అన్నది డైరెక్టర్ చాయిస్. ఒకవేళ వన్స్ డైరెక్టర్ డిసైడ్ అయిన తర్వాత డెఫినెట్లీ ఐఎమ్ డూ. మీరు బిల్డింగ్ ఎక్కి యాక్షన్ చెప్తే దూకే అయినా సరే నేను రెడీ. సీరియల్స్ ఇట్లా కూడా మీరు అడుగు పెట్టి అలా కెళ్ళికొచ్చినవి కూడా ఉన్నట్టు? అవునండి, టైం సరిపోక. మా అన్నయ్య చేశాను, అది అమెరికా అమ్మాయి ఒక సీరియల్. అవును, వచ్చేది అమెరికా అమ్మాయి చేశాను, జీతల్కి, రెండు జీతల్గా చేశాను. సో మధ్యలో వాళ్ళ షెడ్యూల్ కి నా సినిమాలకి ఇది సెట్ అవ్వట్లేదు. ఇంకా వాళ్ళే క్యారెక్టర్లు వేరే వాళ్ళని పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే అంతే కదా, అందుకే మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా సినిమాలు చేస్తే సీరియల్ ఇటు టైట్ షెడ్యూల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సీన్స్ కానీ వాళ్ళ టైమింగ్ కానీ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇక్కడ మూవీ రిలాక్స్డ్గా ఉంటుంది. సో రెండు మనం బ్యాలెన్స్ చేయలేక. సో ఇప్పుడు కొత్త జనరేషన్ నుంచి చాలా మంది ఇండస్ట్రీకి వస్తున్నారు, మీరు చాలా మంది నుంచి వస్తున్నారు. అలా ఇంత ఈజీగా ఎలా అని కూడా మీకు అనిపించదు అసలు? నేను ఈ జనరేషన్ మళ్ళీ కొత్త కాబట్టి నాకు పెద్దగా ఏమనిపించలేదు. అండ్ దట్ ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి మీరేం చెప్తారు మూవీస్ గురించి? సీనియర్ సీనియర్ కాదు, నేను ఐఎమ్ బాండ్, మళ్ళీ నేను పుడుతున్నా. ఇప్పుడు చెప్పాను కదండి, ప్రతి సినిమాకి నేను క్యారెక్టర్ పరంగా పుడుతున్నా. కాబట్టి ఇప్పుడు చెప్పే వాళ్ళకి అంత అంటే నేను చెప్పేంత ఇది లేదు. నేను ఇంకా ఏదైనా ఉంటే ఫాలో చేస్తా, అంతే. నేర్చుకుంటా, ఖచ్చితంగా నేర్చుకుంటా. సో ఇప్పుడు మిమ్మల్ని స్మాల్ ర్యాపిడ్ ఫైర్ లా అనమాట, నేను అడుగుతాను, దానికి సింగిల్ లైన్ ఆన్సర్స్ చెప్పండి. మీకు కలిసి వచ్చారు ఈ పర్సన్ వల్ల ఇట్లా అని అనిపించే పర్సన్ ఎవరైనా ఉన్నారా? రాజమౌళి సార్. నైస్. సో ఒక హీరో మూవీ, అది ఆయన మూవీ రిలీజ్ అయిందంటే పక్క మీరు థియేటర్లో వెళ్ళి చూడాల్సిందే అనుకున్న హీరో ఎవరు? చిరంజీవి సార్ పక్కగా. ఓకే. సో మీ లైఫ్ లో అంటే లైక్ నా జీవితం తిరగబడింది అన్న పాయింట్ ఏంటి? ఏ సినిమాతో మీ లైఫ్ రిటర్న్ బ్యాక్ అయింది? అదే ఆ నలుగురు, జై చిరంజీవ. సేమ్. సో మీరు సై మూవీ చేసే టైంకి లైక్ మీకు అర్థం కాని సిచ్యువేషన్, అంటే ఈ యాక్టింగ్ అన్న తెలీదు అన్నప్పుడు కూడా మీకు బాగా సపోర్ట్ చేసిన ఎవరు సినిమా టైంలో? వేణుమాధవ్ గారు. ఓ నైస్. అండ్ మీకు ఇప్పుడు దాకా ఉన్న హీరోయిన్స్ లో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఇప్పుడున్న హీరోయిన్స్ బాగా చేస్తున్నారండి. శ్రీలీలనా? నిజంగా ముందు రకుల్ప్రీత్ సింగ్ గారు ఉండేవారు, శ్రీలీల గారు. అచ్చా, నైస్. అండ్ మీకు బాగా ఫేవరెట్ అయిన హీరో అంటే ఎవరు ఇండస్ట్రీ? సూర్య గారు. చిరంజీవి గారి తర్వాత సూర్య గారు. నైస్. సో ఫైనల్లీ యాక్చువల్లీ మీరు చెప్పరనుకోండి నెక్స్ట్ వచ్చేది ఎలా ఉంటుంది ఏంటని. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇప్పుడు ఫౌజీ తర్వాత మీరు మంచి క్యారెక్టర్ తీసుకొని అందులో కానీ అయితే
నెక్స్ట్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఐఎమ్ ఫ్లో ఆఫ్ రివర్ అంతే. నేను అలా వెళ్ళిపోతుంటాను తప్ప, అంటే నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఏ బ్రెయిన్లో మెంటల్లీ హార్ట్లో కూడా నాకు ఏమి ఇది అని ఏం లేదు. ఇట్స్ అ ఫ్లో. ఏదొచ్చినా సరే ఏదొచ్చినా ఐ యాక్సెప్టెడ్. ఓకే. ఎనీ క్యారెక్టర్. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? రాజమౌళి సార్. రాజమౌళి సార్. ఆయన తర్వాత అని చెప్పాలంటే చంద్ర సిద్ధార్థ గారు, చంద్రశేఖర్, మన కరుణాకరణ్ గారు. ఓకే ఓకే, నైస్. సో దట్ సో స్వీట్ సార్. యాక్చువల్లీ మీ టైం మాకు ఇవ్వడం, ఎందుకంటే ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో. సో వచ్చే ఫ్యూచర్ మూవీస్ కూడా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని, మీ క్యారెక్టర్ ఎలా అయితే మేము ఆ నలుగురు జీ చిరంజీవి అలా చూసామో మళ్ళీ అదే రేంజ్లో మళ్ళీ కనిపిస్తున్నారు, పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి అని అనే రేంజ్లో మీ క్యారెక్టర్స్ రావాలని, ఇంకా రాజమౌళి గారి సినిమాలు ఇంకా చేయాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యువర్ బ్లెస్సింగ్స్. నన్ను పెద్దసారి చేయొద్దు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. యూస్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.